నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా బుర్రపాలెం రోడ్లోని పశు వైద్యశాల నందు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం. భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధులు బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతిని నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేంద్ర సాంఘిక సంక్షేమ సలహా మండలి మాజీ సభ్యురాలు ఆరుగులను జాస్మిన్, న్యాయవాది గుంటూరు కృష్ణ, ప్రొఫెసర్ పొన్నెగంటి రత్నాకర్, గుర్రం జాషువా, విజ్ఞాన సమితి అధ్యక్షులు కార్యదర్శి పినపాటి రవికుమార్, ఇందుపల్లి రాజారాం, సుద్దపల్లి మురళి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు పూజ్యులు బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి 38వ వర్ధంతి సందర్భంగా ఈ రైల్వే స్టేషన్ రోడ్లో మనమందరం కలిసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. బాబు జగజీవన్ రామ్ గారు మన భారతదేశానికి స్వాతంత్ర సమరయోధుడు, సీనియర్ అన్డిఫీటెడ్ పార్లమెంటేరియను, 40 సంవత్సరాలు ఏకగ్రీవంగా ప్రతి పోర్ట్ఫోలియో చేసి భారతదేశంలోనే మహాత్మా గాంధీ గారిచే అన్మోల్ మోతి అంటే అమూల్యమైన ముత్యము అని అనిపించుకున్న మహానుభావుడు మన బాబు జగజీవన్ రామ్ గారు. బాబు జగజీవన్ రామ్ గారి 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెనాలి స్టేషన్ రోడ్లోని బాబూజీ గారి విగ్రహం వద్ద ఆయనకి మేము ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నేను బాబు జగజీవన్ రామ్ గారిని గొప్ప సంస్కరణవాదిగా నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే ఈ భారతదేశంలో ఏదైనా సంస్కరణలు మొదలైనవి అంటే అది బాబూజీతోనే మొదలైనవి. ఆయన ఏ పోర్ట్ఫోలియో చేసినా కానీ కూడా ఆ పోర్ట్ఫోలియోస్లో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఉదాహరణకి రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన లోయర్ క్లాస్ పీపుల్ కోసం రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడం కానీ, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్స్, ప్రావిడెంట్ ఫండ్స్ కానీ, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశానికి కరువు వచ్చినప్పుడు హరిత విప్లవాన్ని క్రియేట్ చేసి మరి ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని స్థాపించి ధాన్యాగారాలు నిర్మించి మరి ధాన్యం కొట్టంలో నించడం, భారతదేశాన్ని సమృద్ధిగా చేయడం. పట్టణ బుర్రపాలెం రోడ్లోని పశు వైద్యశాల నందు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పెదరావూరు పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, తెనాలి పశు వైద్యశాల వైద్యులు నాగిరెడ్డి జంతువుల నుండి సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఏటా జూనోసిస్ దినోత్సవాన్ని జూలై 6వ తేదీన జరుపుకోవడం జరుగుతుందని, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునాటిక్ డిసీజ్ అని అంటారని, ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. వ్యాధులు రాకుండా పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలని, వ్యాధులు సోకిన వాటిని మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలని, అవి ఉండే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని, వాటికి సన్నిహితంగా ఉండేవారు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, ఇంట్లో కుక్కల పెంపకం చేపట్టిన యజమానులు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని, ఆరోగ్య పశు సంవర్ధక అధికారుల సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అసలు ఈరోజే మనం ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటాం అనేదానికి మా ఏడీ గారు ఆల్రెడీ చెప్పారు. 1885 సంవత్సరంలో అంతకుముందు వరకు కూడా కుక్క ఘాటుకి వ్యాక్సిన్ లేదు.
అప్పుడు లూయిస్ ప్యాచర్ అని ఆయన ఒక పిల్లవాడికి కుక్క కరిసినప్పుడు ఈ రోజున ఆ వ్యాక్సిన్ కనుక్కొని ఆయన ఈరోజు ఆ అబ్బాయి కుక్క కరిసిన ఆ అబ్బాయికి వ్యాక్సిన్ వేసి ఆ అబ్బాయి లైఫ్ని సేవ్ చేశాడు. అప్పటి నుంచి కూడా ఆయన మీద ఉన్న గౌరవంతో ప్రపంచం అంతా కూడా జూలై 6వ తేదీన జూనోసిస్ డేని జరుపుకోవడం జరుగుతుంది. అసలు జూనోసిస్ అంటే ఏంటంటే మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు కొన్ని సంక్రమిస్తాయి. వాటిని జూనోసిస్ జబ్బులు అంటారు. ముఖ్యంగా మన కుక్కల్లో ఏంటంటే ఇప్పుడు మనం అంతా ఇంతకుముందు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవటాన ప్రతి ఇంట్లో కూడా ఒక కుక్కను పెంచుకుంటున్నారు. అది ఎందుకంటే మనకి తోడుగా ఉంటుంది, ప్లస్ ఇండివిజువల్ హౌస్లు ఉంటాయి కాబట్టి. అప్పుడు వాటికి ఏంటంటే మనం కూడా ప్రతి సంవత్సరం కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి. మనకి మనుషుల నుంచి పశువులకు వచ్చే వాటిని జూనోటిక్ డిసీజ్ అంటారు అన్నమాట. వాటిలో ఏంటంటే మనకి ముఖ్యమైనది మన పెంపుడు జంతువులు ఎక్కువగా పెంచుతూ ఉంటారు కాబట్టి గేదెలు మామూలుగా ఏదైనా సరే అన్ని లైఫ్ స్టాక్ నుంచి మనకి, ఎందుకంటే మనకి జంతువులకి అవినాభావ సంబంధం ఉంటుంది అనమాట. జంతువులు మనం కలిసిమెలిసి ఉండాల్సిందే. దాంట్లో ఏంటంటే మనకి ఒకవేళ ఈ టౌన్లో ఎక్కువగా ఏంటంటే మనకి ఎక్కువగా పెంపుడు జంతువులు ఎక్కువగా కుక్కలు ఉంటాయి అన్నమాట. కుక్కల నుంచి మనకి ర్యాబీస్ వ్యాధి అనేది ఒకటి మెయిన్ జూనోటిక్ ఇంపార్టెన్స్. అంటే ఏంటంటే దానికి ఏదైనా వచ్చిందనుకోండి మనకు కూడా వచ్చేది. దాంట్లో 7 రకాల జబ్బులు వస్తాయి. కొద్దిగా పార్వో అని, లేకపోతే హెపటైటిస్ అని, డిస్టెంపర్ అని, ఇంకా మామూలుగా ఇంకా వేరే రకాలు ఇంకా వస్తూ ఉంటాయి. వాటిలో ఏంటంటే అవన్నీ వస్తే కనుక ఆ కుక్కలకే వస్తాయి. కుక్కల నుంచి మనుషులకు వచ్చేది ఏంటంటే మనకి ఈ ర్యాబీస్ ఒకటి, లెప్టోస్పైరోసిస్ అని బ్యాక్టీరియల్ డిసీజ్ ఒకటి ఉంది. ఇదేం వైరల్ డిసీజ్ అనమాట. ఇదేంటంటే వస్తే కనుక క్యూర్ లేదు, ఇక రాకుండానే మనం ప్రివెంటివ్ చేసుకోవాలి. అంటే ఏంటంటే మరి మనకి టీకాలే అనమాట. ర్యాబీస్ వ్యాధి ప్రాణాంతకం, టీకానే నివారణ ఉపాయం. పట్టణ బుర్రేపాలెం రోడ్లోని బీజేపీ కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ 123వ జయంతిని నిర్వహించారు. బీజేపీ తెనాలి పట్టణ అధ్యక్షులు అడప సంపత్రాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ఆయన ఆలోచనలను నేటి పాలకులు అనుసరించడం సంతోషంగా ఉందన్నారు. యువత కూడా ఇటువంటి మహనీయుల ఆశయాలతో ముందుకు సాగాలని బీజేపీ నేతలు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అయిన జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి ఈరోజు. వారి యొక్క ఆలోచన విధానం ఈ భారతదేశం ఎప్పటికైనా సరే విశ్వానికి గురువు కావాలన్న ఆకాంక్షతో వారు ఆ రోజునే పదనిర్దేశం చేశారు. అటువంటి నాయకుని ఆలోచనలో ఈనాటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా నడవటం చాలా సంతోషదాయకం. 1901లోనే కలకత్తాలో జన్మించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ అత్యంతమైన ఉన్నతమైన చదువులు చదివి భారతదేశంలో ఉన్న తొలి క్యాబినెట్లో కూడా మంత్రి పదవి చేసి ఈ దేశంలో 2 జెండాలు, 2 ప్రధానులు, 2 సుప్రీంకోర్టుల విధానాన్ని వ్యతిరేకిస్తూ తన యొక్క పదవికి రాజీనామా చేసి ఆ రోజునే వ్యతిరేకించిన ఆ ఆర్టికల్ 370ని ఈ రోజునున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ ఆర్టికల్ 370ని తొలగించడం వారికి ఇచ్చిన గొప్ప నివాళిగా మేము భావిస్తాం. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాజుల వెంకయ్య నాయుడు, సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అన్నవరపు వేణు, దారా సాయి గుప్తా, జార్జ్, శిఖర్ రవీంద్ర, వెంకటేశ్వరరావు, కొట్టారి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతిని జరుపుకోవటం మన అదృష్టం. వారు 1901 జూలై 6వ తేదీన జన్మించారు కోల్కతాలో. ఆనాడే వారు రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత వ్యతిరేకించి జవహర్లాల్ నెహ్రూ గారితో ఈ దేశానికి తలమానికమైనటువంటి జమ్మూ కాశ్మీర్ని ఈ సరిహద్దులు సరైన విధంగా ఉండాలనేటటువంటి సదుద్దేశంతో ఆ రోజే ఆయన ముందుకు నడిచినటువంటి మహోన్నత వ్యక్తి. వారు చేసినటువంటి సేవలు మరువలేనివి. ఆ రోజే ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం, అందరూ కూడా సమానంగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా ఉండాలనేటటువంటి కోరుకున్నటువంటి వ్యక్తి, శక్తి ఆయన.
పినపాడు వద్ద గల రేపల్లె మద్రాస్ గేట్లపై ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని దేతనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘ సభ్యులు శనివారం పినపాడు వద్ద గల రేపల్లె మద్రాస్ గేట్లు సందర్శించారు. ఈ గేట్ వద్ద రైళ్ల రాకపోకలు అధికంగా ఉండడం వలన ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, ఈ మార్గం ద్వారా ప్రయాణం చేసే స్కూల్ పిల్లలు, ఉద్యోగస్తులు, కాలేజ్ పిల్లలు, హాస్టల్ పిల్లలు, హెవీ లోడ్ లారీలు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రస్తుత మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టడానికి ప్రయత్నించి కొంతవరకు సక్సెస్ అయ్యి కారణం తెలియకుండా ఆగిపోయిందని తెలిపారు. ఇప్పుడు ఉన్న ఓవర్ బ్రిడ్జ్ 50 ఏళ్ల పైబడి రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉందని, ఒకవేళ ఈ బ్రిడ్జ్ ఆగిపోతే వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు అయిన నాదెండ్ల మనోహర్ మరియు సెంట్రల్ మినిస్టర్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ కట్టించి ప్రజల చిరకాల వాంఛను తీర్చాలని సంఘ సభ్యులు కోరారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, రావూరి శివశంకర్రావు, రాజేష్, అబ్దుల్ ఆరిఫ్, వాకా పేర్రెడ్డి, అబ్రహం లింకన్, బాబు ప్రసాద్, వూలా సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మా సంఘ సభ్యులందరూ కూడా ఈ రేపల్లె అలానే మద్రాస్ గేట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఆ పైన చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలామంది ప్రజలు ఉన్నారు ఇటుకల్లే నుంచి వచ్చేవాళ్ళు. మేము వచ్చి 20 నిమిషాలైంది. 20 నిమిషాల్లోనే 5-6 సార్లు గేటు పడింది. ట్రాఫిక్ భయంకరంగా ఉంది ఇక్కడ. దాని మూలకాన చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడన్నా సరే అంబులెన్స్ కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, తర్వాత జాబ్ ఉన్న వాళ్ళు వెళ్తానికి చాలా ఇబ్బందిగా ఉంది. గత 15 సంవత్సరాల క్రితమే ఇక్కడ శాంక్షన్ అయింది, ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది మనోహర్ గారి టైంలోనే. కానీ తర్వాత అది చాలా సర్వేలు జరిగినాయి, ఆగిపోయింది. ఇప్పుడైనా సరే ఈ బ్రిడ్జ్ వేయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మినిస్టర్ గారు అయ్యారు కాబట్టి గుంటూరులో ఇలాంటి బ్రిడ్జిలు వేయడానికి ఆయన ఆల్రెడీ చొరవ చూశారు. తెనాల్లో కూడా ఇక్కడ చొరవ చూపి ఈ బ్రిడ్జ్ వేయించాల్సిందిగా కోరుతున్నాం. ఈ 2 గేట్ల మధ్య అతి సమీపంలోనే మా నివాసం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వ అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఇవాళ మా కార్యక్రమం ఇక్కడ ఫోకస్ చేసాం. ఈ మెడ్రాస్ గేటు ముఖ్యంగా దీని గురించి వివరించాలంటే, ఇప్పుడు కోటేశ్వరరావు వివరించినట్టుగా 10-12 ఏళ్ళ కిందటే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. కానీ ఏ కారణాల వల్ల అది ఆగిపోయింది. ఇది నిత్యం రద్దీ ఉండే ప్రాంతం అండి ఇది. ఇప్పుడు వారు వివరించినట్టుగా మేము వచ్చిన కొద్ది క్షణాలు, కొన్ని నిమిషాల్లోనే 4-5 సార్లు గేటు పడింది. ఇది నిత్యం ఇదే పరిస్థితి. దీనికి ఇంతకుముందు నిబంధనలు ఉండేవి, ఇంత టైంలోపు ఈ ట్రాఫిక్ని ఆపకుండా తీసేయాలని. ఆ బోర్డు ఎత్తేసారు. ప్రజల ఒత్తిడి పెరగటం వల్ల ఏమో తీయలేదని. ముఖ్యంగా ఏంటంటే ఇటువైపు నుంచి పినపాడు, పాండురంగపేట, చెంచుపేట, అంగలకుదురు, ఆ పైన సంగంజాగలముడి, ఈ ఏరియాస్ ఇటు నుంచి వచ్చేసరికి చుండూరు, వేటపాలెం, మోదుగూరు, ఇవన్నీ కూడా ఇటు నుంచి ప్రజలంతా కూడా టౌన్లోకి వెళ్ళాలంటే ఇది దగ్గర మార్గం. అట్లాగే ఇటు నుంచి ఈ 2 గేట్ల మధ్య నుంచి పరిమి కూడా అతి తక్కువ దూరం, 3 కిలోమీటర్లే. వీళ్ళందరూ ఎవరు ఊళ్ళోకి వెళ్ళాలన్నా, వైద్య నిమిత్తం వెళ్ళాలన్నా, సరుకులు కొనుక్కోవాలన్నా, పిల్లలు స్కూళ్ళకి, కాలేజెస్కి, కాన్వెంట్లకి బస్సులు వెళ్ళాలన్నా, ఉద్యోగస్తులు మరి ఉద్యోగం గురించి టౌన్లోకి వెళ్ళాలన్నా ఇది ముఖ్యంగా మెయిన్ గేట్ అండి. దీని అవరోధం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు 38వ వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరులోని నక్కానంద్ బాబు క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కానంద్ బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ హరిత విప్లవంలో వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో జగజీవన్ రామ్ అందించిన సహకారం అనితర సాధ్యమని అన్నారు. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్యపరిచేందుకు మహాసభలకు పునాది వేసి ఎన్నో ఉద్యమాలు నడిపారని అన్నారు. ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు జగజీవన్ రామ్ అని, వెనుకబడిన అణగారిన వర్గాల వారి అభ్యున్నతికే నిరంతరం కృషి చేసిన అవిశ్రాంత శ్రామికుడిగా చరిత్రలో నిలిచిపోయారని,
మచ్చలేని నిస్వార్థ నాయకునిగా నిలిచిపోయిన జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హేని క్రిస్టినా, కత్తెర సురేష్, గోల్డారున్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.